క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు తపః కాలంలో 25వ రోజులో ఉన్నాం. 3వ వారంలో శనివారంలో ఉన్నాం. ఈరోజు సువిశేషాన్ని మనం గమనించినట్లయితే లూకా శుభవార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు మనము సువిశేషాన్ని ఆలకించాం. యేసు ప్రభు పరిసయ్యుడు సుంకరి ఉపమానాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. పరిసయ్యుడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, అదే రీతిలో సుంకరి కూడా. అయితే పరిసయ్యుడు సరాసరి దేవాలయంలోనికి వెళ్ళి నిలచుండి తనలో తాను దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయువాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను, అందుకు నీకు కృతజ్ఞుడను అంటూ ఉన్నాడు. అంతేకాదు, వాడు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో, ఏ విధంగా దేవునికి దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తున్నాడో కూడా చెబుతూ ఉన్నాడు. నేను వారమునకు 2 మారులు ఉపవాసం చేస్తున్నాను. నిజానికి యూదులు వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండేవాళ్ళు, కానీ వీడు 2 సార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాడు. యూదులు వారి యొక్క పవిత్రమైనటువంటి దేవాలయం నేలమట్టం చేయబడినటువంటి రోజును చరిత్రలో గుర్తుంచుకొని ఆ రోజు వాళ్ళు ప్రతి వారం ఉపవాసం ఉండేవాళ్ళు. నిజానికి యూదులు 2 సార్లు ఉపవాసం ఉండే విధానం మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్ళి దేవుని యొక్క 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఆ నియమాలతో తిరిగి వచ్చినటువంటి రోజును, అతడు పర్వతం పైకి వెళ్ళిన రోజును, పర్వతం మీద నుంచి దిగి వచ్చిన ఈ 2వ రోజును ఉపవాసం ఉండేవాళ్ళు. ఎక్కువగా యూదులు ఒకరోజు ఉపవాసం ఉంటే, ఈ పరిసయ్యుడు వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, నా ఆదాయంలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించాడు. సాధారణంగా వారి యొక్క పంటలో, వారి యొక్క ఆదాయంలో 10వ వంతు దేవునికి చెల్లించడం యూదులు పాటించవలసినటువంటి నియమంగా ధర్మశాస్త్రం చెబుతా ఉంది. ఈ దశమభాగం ఇచ్చేటటువంటి ఈ నియమాన్ని యూదులు చాలా శ్రద్ధగా పాటించేవాళ్ళు. అయితే వీళ్ళు పంటలకు మధ్య పండించుకునేటటువంటి వేరే రకమైనటువంటి చిరు పంటలు పండించుకుంటూ ఉండేవాళ్ళు. ఈ పంటల్లో లెక్కైతే దేవునికి 10వ భాగం ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ ఈ పరిసయ్యుడు తన ఆదాయంగా చెప్పబడినటువంటి ఆ చిరు పంటల నుండి కూడా 10వ భాగాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ రీతిగా ఈ పరిసయ్యుడు తానెంత గొప్పవాడో, తాను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడో దేవుని ముందుకు వెళ్ళి తన ఘనతను చాటుకుంటున్నాడు. నిజానికి ఈ పరిసయ్యుడు దేవునితో చేసిన ప్రార్థనలో దేవునికి స్థానం లేదు. వాడు తన ప్రార్థన అంతా కూడా తన ఘనతతో నింపేశాడు. తానెంత గనుడో దేవుని దగ్గరకు వెళ్ళి చెప్పుకుంటూ ఉన్నాడు. నేనెంత గొప్పవాడిని కాబట్టి, ఎంత గొప్పవాడినంటే నా వెనుకాల నిలబడినటువంటి ఆ సుంకరి కంటే గొప్పవాడిని. నేను వ్యభిచారం చేయడం లేదు, లోబిగా బ్రతకడం లేదు, అన్యాయం చేయడం లేదు. నేను అన్ని రీతుల్లోనూ గొప్పగా నీ ధర్మశాస్త్రాన్ని పాటించుకుంటూ బ్రతుకుతున్నాను అంటూ తన తలబిరుసుతనాన్ని, తన అహంకారాన్ని, తన ఘనతను, తన యొక్క స్వనీతిని దేవుని ముందు ఉంచుతూ వాడు దేవుని ప్రార్థించాడు. నిజానికి ఇది ప్రార్థన కానే కాదు, తన గొప్పను చాటుకునేటటువంటి క్రియ. ఇక సుంకరి దగ్గరకు వచ్చేసరికి, సుంకరి చాలా వినయముతో దేవాలయానికి వెలుపలనే నిలవబడి సాహసించి కన్నులనైనను పైకెత్తుటకు ధైర్యం చేయక రొమ్ము బాదుకుంటూ, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించాడు. ఇక్కడ ఈ సుంకరి సమాజంలో చిన్న చూపు చూడబడినప్పటికీ
పాపిగానే పరిగణించబడినప్పటికీ, నిజానికి పాపియే అయి ఉన్నప్పటికీ తన తప్పును గ్రహించుకొని పశ్చాత్తాప హృదయంతో రొమ్మును బాదుకుంటూ సాహసించి కన్నులనైనను పైకెత్తక వినయంతో తగ్గింపుతనముతో దేవునికి మొరపెట్టుకున్నాడు. ఓ దేవా, నా పాపాలను కనికరించి క్షమించమని దేవుని శరణు వేడుకున్నాడు. 14వ వచనం మొత్తం ఉపమానాన్ని మనకు స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది. దేవుని ఎదుట నీతిమంతుడిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ పాపాత్ముడైనటువంటి సొంకరియే కానీ నీతిమంతుడని గర్వపడిన పరిసయ్యుడు కాడు అని యేసుక్రీస్తు స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో నేను దేవుని దృష్టిలో నీతిమంతునిగా ఉన్నానా లేదా అనేది గొప్ప ఆందోళనతో కూడినటువంటి ఆలోచన. ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో నీతిమంతుడిగా పరిగణించబడాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరి కోరిక. నేటికి కూడా మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా పరిగణించబడాలనే కోరుకుంటాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు తన గొప్పలు చెప్పుకొని తన స్వనీతిపై ఆధారపడి తన ఘనతను చాటుకుంటూ దేవుని దగ్గరకు వెళ్ళినటువంటి పరిసయ్యుడు దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడిగా పరిగణించబడలేదు. అనగా ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి పరిసయ్యులు అందించినటువంటి ఈ ధర్మశాస్త్రపు నియమాలను ఎంత శ్రద్ధగా పాటించినా ఆ నియమాలను పాటించిన విషయంలో గర్వపడినట్లయితే, అహంకారానికి గురి అయినట్లయితే, తాను గొప్పవాడినని తలబిరుస్తనంతో ప్రకటించుకుంటూ తాను ఇంత నీతిగా ఇంత గొప్పగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానని చెప్పుకోవడం ద్వారా ఆ అహంకారంతో కూడినటువంటి ఏ వ్యక్తి కూడా దేవుని సంతోషపెట్టలేడని, వాడు దేవుని దృష్టిలో నిజానికి నీతిమంతుడు కాడని, వాడు దేవుని దృష్టిలో అల్పుడని యేసుక్రీస్తు ఈ ఉపమానం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము తగ్గింపుతనముతో ఏది కూడా దేవునికి అతీతం కాదని, దేవుని యందు వినయంతో తగ్గింపుతనముతో దేవుని ముందు పశ్చాత్తాపంతో మన దీనస్థితిని వెల్లడి చేసుకుంటూ మనం ఎప్పుడైతే మన తగ్గింపుతనాన్ని దేవుని ముందు ప్రదర్శిస్తూ సహాయాన్ని అడుక్కుంటామో అప్పుడు మనము దేవుని దృష్టిలో గనులుగాను నీతిమంతులుగాను పరిగణించబడతామని. కాబట్టి మనము ఎంత చేసామన్న దానిని బట్టి మన ఘనత కాదు, కానీ ఎంతగా మనము దేవుని ముందు వినయ విధేయతలతో దేవునితో సంబంధాన్ని కోరుకొని ఆయన ముందు తగ్గింపుతనముతో ప్రవర్తిస్తామన్నదే ముఖ్యమని, ఆ మనస్తత్వాన్ని మనలో పెంపొందించుకోవాలని, దేవుని రాజ్యములో గనుడంటూ ఒకడు, హీనుడంటూ రెండవ వాడు ఎవడో ఉండడని, అందరూ దేవుని దృష్టిలో సమానంగానే దైవరాజ్యములో వర్ధిల్లుతారని. కాబట్టి ఇక ఘనతలకు పోయి గొప్పలకు పోయి స్వనీతిని నమ్ముకున్నవాడు దేవుని దృష్టిలో దైవరాజ్యంలో అత్యల్పుడని, ఎవడెవడైతే తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క సహాయం మీద, దేవుని యొక్క క్షమాపణ మీద, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతాడో వాడే దేవుని దృష్టిలో దేవుని రాజ్యంలో గొప్పవాడని యేసుక్రీస్తు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మన అహంకారాలను, మన ఘనతలను, మన గొప్పలను ప్రక్కన పెట్టి నిజమైన ఆస్తి అయినటువంటి దేవుని మీద మనసు పెట్టుకొని ఆయన మీద ఆధారపడి ఆయన సహాయాన్ని కోరుకుంటూ మన జీవితాలను తగ్గింపుతనముతో దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళి వాటిని ధన్యం చేసుకున్న ఆ చల్లని ప్రభు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.